Hello, this is Winnie. Welcome back to my channel. In today's video, I'm taking you along on my trip to India, from exploring amazing places to celebrating special moments, my dad's 60th birthday, Christmas, our wedding anniversary, New Year's, my father-in-law's birthday, and so much more. It was a trip full of unforgettable memories, so let's dive into it. Okay, so I wanted to do a voiceover for this video, but I wasn't able to, so instead I'll add captions below to let you know what's happening. సో మేము ఇక్కడ నుండి బయలుదేరి మేము ఇండియాకి రావడమే బెంగళూరులో దిగినామన్నమాట. బెంగళూరులో అక్కడ వివేక్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి, ప్రశాంత్ పెళ్ళి అటెండ్ అయినాం. ఇట్ వాజ్ ఫన్. 2 days పెళ్ళి మంచిగా అటెండ్ అయ్యి అన్ని ఇండియన్ డ్రెస్సెస్ వేసుకొని, చాలా రోజులైంది డ్రెస్సెస్ వేసుకొని మొత్తం ధూమ్ధామ్ అయిన తర్వాత మేము నాన్న బర్త్డేకి బయలుదేరాలన్నమాట. రాత్రి 10 గంటలకు బెంగళూరులో బస్ ఎక్కి పొద్దున పూట మా బొలారంలో దిగినాం. బొలారంలో దిగిన తర్వాత ఏముంది, మా ఎన్జోని కలిసి ఇట్లా నాకు ఏడుపొచ్చుడు, అది ఆగమనం చేసుడు, మొత్తం మీద కలిసినాం. మా మమ్మీకేమో నా నల్ల జాకెట్కి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి మా మమ్మీ బాధ, మా మమ్మీ నా జాకెట్ తీసుకొని ఉరుకుడు. ఇట్ వాజ్ ఫన్. ఆ తర్వాత ఇక నాకు ఫుల్ నేను అలసిపోయినా అని చెప్పేసి నేనైతే వండుకున్న బైక్. కానీ మా ఆయన పాపం అందరికి హెల్ప్ చేద్దామని అరేంజ్మెంట్స్ చూసుకుందామని చెప్పేసి అరేంజ్మెంట్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇక నాన్న 60th birthday వచ్చేసింది అనమాట. నాన్న 60 ఏండ్లు నువ్వు. ఆ రోజు వామ్మో దిగంగానే అందరినీ, చర్చ్ని, ఫ్యామిలీని అందరినీ కలిసేసినాం. ఇట్ వాజ్ సో ఎక్సైటింగ్ అండ్ ఓవర్వెల్మింగ్. ఆ రోజు అందరినీ కలిసినాం కదా, సో ఇట్ వాజ్ నైస్. అందరినీ కలిసి నాన్న బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఇక ఓయ్ అన్నం అంటే నిద్ర పట్టలేదు నాకైతే, ఎందుకంటే జెట్లాగ్ ఉండే. ఇక అట్లా నిద్ర పట్టలేదు. మొత్తం మీద ఇట్ వాజ్ అ ఫన్ డే. దాని తర్వాత ఇక చూడు, క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయిందనమాట. ఇక అందరు ఇంట్లో ప్రేయర్స్ పెట్టుకుంటున్నారు. నా క్రిస్మస్ హైలైట్ ఏంటంటే పిల్లల డ్యాన్స్లు. అబ్బా, ఏమైనా క్యూట్గా నేర్చుకొని పిల్లలు డాన్సులు చేసిందా. మొత్తం ఈ వీడియోస్ అన్నిట్లో నేను కలెక్ట్ చేసుకున్న క్రిస్మస్ వీడియోస్ అన్నిట్లో పిల్లల డాన్స్ తప్ప ఎక్కువ ఏం లేవిడ. ఇట్ వాజ్ నైస్. డెకరేషన్ మాత్రం అసలు మేము చేస్తామా, అసలు క్రిస్మస్కి ఉంటామా అనుకున్నాం, బట్ ఇట్ వాజ్ నైస్. క్రిస్మస్ డెకరేషన్ చేసుకొని కూడా క్యారల్స్ క్యారల్స్ కూడా పోతాం. లాస్ట్ ఇయర్ నేను నా పెళ్ళి వల్ల పోలేకపోయినా, బట్ దిస్ టైం నేను మా ఆయన మంచిగా క్యారల్స్ పోయినాం, ఎంజాయ్ చేసినాం. నాకు డాన్స్ రాదు, ఏదో ఇట్టిట్టు ఊగిన. పిల్లలు డాన్స్ ఫోకస్ చేయండి, నా డాన్స్ చూడకండి. సో యా. అండ్ మళ్ళీ విజయవాడలో కూడా ఈసారి విజయవాడలో క్రిస్మస్ జరుపుకున్నాం అన్నమాట. సో ఇట్ వాజ్ నైస్. మంచిగా క్రిస్మస్ జరుపుకున్న తర్వాత అక్కడ అంకుల్ వాళ్ళ ఊరికి వెళ్ళినాము, ఓనుకూరు అనే ఊరికి వెళ్ళినాం. అక్కడ ఆంటీ ఇన్ ద సెన్స్ మా అత్తగారు, నేను పాటలు పాడి. వాజ్ నైస్, మంచిగా ఉండే. ఫుల్ భయమే ఉండే నాకు, బట్ మా అత్త ఉంది కాబట్టి ధైర్యం వచ్చి ఇద్దరం కలిసి పాటలు పాడినాం. క్రిస్మస్ మంచిగా అక్కడ విజయవాడలో జరుపుకున్న తర్వాత మా యానివర్సరీ వచ్చిందంట. మా యానివర్సరీకి మేము ప్లాన్ వేసినాం ఏంటంటే ట్రిప్ పోదామని ప్లాన్ వేసుకున్నాం. ఇక అందరితో మళ్ళీ కలిసి మళ్ళీ ఎట్లా ఎప్పుడవుతుంది అని చెప్పేసి ట్రిప్ పోదామని బయలుదేరినాం అనమాట. ట్రిప్కి మారేడుమిల్లి, రాజమండ్రి, కాకినాడ ఆ సైడ్ పోయినాం అనమాట. అక్కడ మారేడుమిల్లి వెళ్ళి కొన్ని ప్లేసెస్, వాటర్ ఫాల్ వాటెవర్ అది చూసి, దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళినాం. వీ వెంట్ టు, నాకు గుర్తులేదు, బట్ ఇట్ వాజ్ లైక్ ఏమబ్బా బోటింగ్ ఉండే అక్కడ. ఇట్ వాజ్ నైస్, మంచిగా ఉండే. ఫ్యామిలీతో ఫన్, వీ కుడ్ స్పెండ్ టైం. కొట్లాటలు మా అన్న నేను డిషం అవన్నీ మంచిగా అనిపించింది. దాని తర్వాత ఇక మా యానివర్సరీ వచ్చిందనమాట, విచ్ ఇస్ ఆన్ 27th. ఆ రోజు అంకుల్ మళ్ళీ సర్ప్రైజ్ చేయడానికి ఒక క్యాబిన్ బుక్ చేసి దాన్ని డెకరేట్ చేసి, వాజ్ సో నైస్, సో థాట్ఫుల్. ఎంత మంచిగా డెకరేట్ చేశారు చూసినారా. మంచిగా డెకరేట్ చేసిన తర్వాత మనం ప్రేయర్ చేసుకున్నాం అందరం. It was such a blessing to be with family on our first anniversary. So yeah,
మంచిగా జరుపుకున్న తర్వాత పూలు అటు ఇటు పూలు చల్లుకున్నాం. ఇట్ వాజ్ నైస్ ఫన్ డే ఉండే. ఇక మంచిగా తిని ఇంటికి కాదు హోటల్ పోయి జిఎన్ పడుకున్నాం అనమాట. దాని నెక్స్ట్ డే బయలుదేరి మళ్ళీ విజయవాడ వచ్చాము. ఆన్ దట్ సండే నన్ను పాట పాడమని పిలిచిండు. నేను షాక్ అయినా, కొంచెం భయపడ్డా. అయినా ఎదిగట్టు మహిమ పచ్చాలి కాబట్టి మంచిగా పాట పాడిన తర్వాత మళ్ళీ ఒనుకూరు పోయినాం. వి సెలబ్రేటెడ్ they celebrated us foreigners. దాని తర్వాత మళ్ళీ వాపస్ హైదరాబాద్కి వచ్చినాం. నాకు 31st రోజు జ్వరం వచ్చింది అబ్బా. అయినా అట్లా చీర కట్టేసుకొని జరిపేసుకున్నాం అనమాట. ఫస్ట్ రోజు జ్వరం ఉండే నాకు. దాని తర్వాత మళ్ళీ జ్వరం ఉన్నా సరే ఇటు అటు ట్రిప్ ప్లానింగ్, ఇటు అటు తిరిగినాము. దెన్ వి సెలబ్రేటెడ్ అంకుల్స్ బర్త్డే. దెన్ నుమాయిష్ పోయినాం. అక్కడ మస్తు షాపింగ్ చేస్తాను పోయినా కానీ నాకు ఓపిక లేకుండే. బట్ వీ గాట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడ. ఇక మనకు బేరం వాడు అవన్నీ ఏం రావు కదా, హ్యాగ్లింగ్ మనకేమొస్తుంది. ఇక నేను పోయి సెలెక్ట్ చేస్తున్నా, మా మమ్మీ ఇంకా వివేక్ పోయి వాళ్ళని బేరమాడి తీసుకొని బయటకు వస్తున్నారు అనమాట. అట్లా జరిగింది. అండ్ వీ ఏట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. పావ్ బాజీ, ఇంకేదది సేవ్ పూరి, ఇది అది అనుకుంటా మంచిగా తిన్నాం, ఎంజాయ్ చేసినాం మా కజిన్స్తో. ఇట్ వాజ్ నైస్. దాని తర్వాత మా అన్న బర్త్డే వచ్చిందబ్బా. మా అన్న బర్త్డేకి ఇక రాత్రి లేచి కేక్ కట్ చేపియాలని చెప్పేసి రాత్రి లేచినాం, కేక్ కట్ చేపించినాం. ఇట్ వాజ్ నైస్, మంచిగా ఉండే. దాని తర్వాత ఇక రాత్రి డిన్నర్ పోయి అక్కడ ఏదో తిని దాని తర్వాత ఇక పోవడమే. 13th రోజు బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వాపస్ వచ్చినాం. నేను ముందే ఏడ్చేసినబ్బా ఆ రోజు. అందరు ఏం అడుకున్నారో ఏమో నన్ను, ఏది పిల్ల ఏడుస్తలేదు ఏమన్నా అనుకుంటే సారీ అందరూ, మీరందరూ ఏడిచి నేను ఒక్కదాన్ని ఏడవలేదు అనుకోకండి. ముందే ఏడిచేసిన, ఊకూకి ఏడవద్దు అని అనుకున్నా నేను. అందరు ఏడుస్తుంటే నాకు ఏడిస్తే మళ్ళీ నేను ఆపుకోలేను. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో సరిగ్గా చూడండి. నేను క్యాప్షన్స్ పెడుతున్నా, క్యాప్షన్స్ అన్నీ చక్కగా చదవండి. నేను ఏదేదో రప్పమని ఇట్లా వీడియో చెప్పినా జపాజప్. బట్ ఎస్, ఎనీవే, బాయ్.